చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నువ్వు అక్రమ మైనింగ్ జరుగుతుందని నెల్లూరులో సైదాపురంలో జరుగుతుందని పత్రికల సమావేశం పెట్టినటువంటి వాడివి, నేరుగా చెలో సైదాపురం అంటూ అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి వాడివి. ఎందువల్ల ఈరోజు నీ నోరు మూతపడిపోయిందంటే 11 వాటాలు నీకు ముట్టాయి కాబట్టి, ఆ వాటాలు మొత్తం నువ్వు నొక్కేవు కాబట్టి నీ నోటుకుండా ఈరోజు మాట రావడంలే. నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు. చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టాలు ఫేక్. నీ బ్రతుకే, నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు. నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం, అది ఇదని చెప్పడం సమంజసం కాదు, సరికాదు. కాబట్టి ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా చూసుకుందాం. రేపెట్ట ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తా. ఒకళ్ళ పాపం నీకు టికెట్ ఇస్తే, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను. ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకవేళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి, కానీ ఎవరైనా పోటీ చేసేవాడు గెలవాలని కోరుకుంటాడు. గెలవాలని కోరుకునేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిని పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగుండని జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి. మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని పెట్టకూడదా అన్నట్టుగా. కాబట్టి అది నీ పరిస్థితి ఈరోజు. కాబట్టి రాజకీయాలు ఏదైనా ఉంటే రేపు నువ్వు నిలబడతావు. ఎందుకంటే ఎవరు టికెట్కి ముందుకు రావడం లేదు కాబట్టి నీకు తప్పదు. పాపం నువ్వు సిద్ధంగా ఉన్నావు, అందుకని నువ్వు నిలబడతావు, నేను నిలబడతా. ఇద్దరు నిలబడేప్పుడు మన బలాబలాలు ఏందనేది ప్రజల్లోకి పోదాం, చూసుకుందాం. నువ్వు గెలవాలంటే నువ్వు గెలవు, నేను గెలవాలంటే నేను గెలవను. ప్రజలు ఆదరిస్తే గెలుస్తాం, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. నేను ఈసారి గెలుస్తాను అంటే నువ్వు ఎట్ట గెలుస్తావు? నువ్వు గుద్దుకుంటావా? కూర్చొని అన్నీ ఉతుకలేవు కదా, ప్రజలు వేయాలి కదా. నీకు ఇప్పటికి 4 సార్లు డాంచి నేను గెలుస్తానన్నా. ఇప్పుడు మరలా పాపం వాస్తు కూడా బాగలేదు, ఇల్లు కూడా మారినటువంటి మధ్య ఎవరో చెప్పారు వాస్తు బాగలేదు, ఇల్లు మారితే గెలుస్తాడంటే ఆ ఇల్లు కూడా మారి అన్ని ప్రయత్నాలు చేయి. పోయినసారి వాస్తుకి ఏదో సరిదిద్దావు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారావు. అన్నీ మారినా ఏం మారినా కూడా మన ఇద్దరు తలరాతలు మారాలి అంటే ప్రజలు ఇదిగో మీ తలరాత ఇదే అని రాస్తే దాని ప్రకారం ఉంటుంది తప్ప నువ్వు ఇల్లు మారినా, వాస్తు దిద్దినా, లేదు నేను గెలుస్తానని చెప్పి నువ్వు చెప్పినా నేను చెప్పినా అవన్నీ వాస్తవాలు కాదు. రేపు నువ్వు చెప్పేటువంటి ఎంత జనాల్లోకి వెళ్తాయనేటువంటిది రేపు చూద్దాం. నేను చేసినటువంటి అభివృద్ధి, నువ్వు పాల్పడినటువంటి అవినీతి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని. నువ్వు పాపం 5 కోట్లు 10 కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి, 10 మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి విషం చెమ్మవద్దు అని చెప్పి నేను నీకు మనవి చేసుకుంటున్నాను. ఏముందండి సైలెంట్ ఉండదు పాపం. మహా అంటే సోమిరెడ్డి మరలా ఇంకో కొత్త స్టోరీ తీసుకురాబోతాడు. మొన్న సిబిఐ చెప్పాడు కదా, సిబిఐ విచారణే కరెక్ట్గా లేదని. అట్ట మళ్ళీ పాపం ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు క్యాష్ ఇచ్చిన దాకా వాళ్ళు క్యాష్ ఇచ్చేది లేదు, ఈయన ఆగేది లేదు. ఏదో ఒకటి మళ్ళీ ఇంకొక కొత్త సబ్జెక్ట్ తీసుకొని వస్తాడు. ఎవరి మీద తీసుకొస్తాడో చూడాలి. అయిపోయిందిలే నాయన పాపం, మీరు అలర్ట్ కాబట్టి ఊరికే వినేది అడిగితే చెప్పాను. దాన్ని నిలిపివేస్తాం అర్ధాంతరంగా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కంటైనర్ టెర్మినల్స్ కొనసాగిస్తామని చెప్పాం. కృష్ణపట్నం గ్రూప్ సీఈఓ ఉన్నటువంటి ఆ పోర్ట్స్కి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి మేము కొనసాగిస్తామని చెప్పాడు. ముందేమో గోవర్ధన్ రెడ్డి చెప్పాడు, యాజమాన్యం చెప్పలేదన్నాడు చంద్రమోహన్. ఆ తర్వాత ఏం చెప్పాడు, యాజమాన్యం చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా మాట్లాడుతున్నారు అని చెప్పాడు. వాస్తవం నిన్న చూస్తే ఆ టెర్మినల్ రావడం, కృష్ణపట్నం టెర్మినల్కి ఆ వెజల్ రావడం, వెజల్కి సంబంధించి మీడియా ముఖంగా మనందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఈ లోపల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది గతంలో నేను చెప్పా. ఏదైతే మనం మినిస్టర్కి, యూనియన్ మినిస్టర్కి రాశాం, అదేవిధంగా పాపం గురుమూర్తి గారు సెక్రటరీకి రాసి ఇదిగో ఈ విధంగా వస్తున్నాయి, దీనికి సంబంధించినటువంటి టెర్మినల్ సేవలు ఏదన్నా ఉంటే కొనసాగించండి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. ఎవరైనా ఆ సేవలు కొనసాగించడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ రాజకీయంగా బురద జల్లాలని లేదా వాళ్ళని బెదిరించాలని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి చేష్టలకు పూనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను అంటే,
దయచేసి ప్రజలు కానీ అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దండి. సోమిరెడ్డి ఉచ్చులో పడి మీరు ప్రజల ముందు పలచన కావద్దు అని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఎందుకంటే ఒకసారి ఈ అఖిలపక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్ళిన తర్వాత అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇతర పార్టీలు అన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు. కృష్ణపట్నం పోర్టుని గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు, దాని గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి, ఇది మన బాధ్యత. దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. దానిని ఏ విధంగా